అందరికీ నమస్కారం అండి. నా పేరు యార్లగడ్డ సత్యభామాదిగా. నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను కృష్ణమాది గారు సారథ్యంలో. ఈరోజు ఈ పాత్రికేయ సమావేశానికి ముఖ్యోద్దేశం ఏంటంటే, నిన్న గౌరవ ఎమ్మెల్సీ గారైనటువంటి బొమ్మి ఇజ్రాయిల్ గారు మరి అత్యుత్సాహంతో మహాజనేత మనిషి మందాకృష్ణమాది గారి మీద అవాకులు చవాకులు పలకడం జరిగింది, మాట్లాడడం. ఈ సందర్భంగా ఆయన కృష్ణమాది గారి మీద చేసినటువంటి విమర్శలను మేము పూర్తిగా ఈ జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కమిటీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఏం చేతనంటే, బొమ్మి ఇజ్రాయిల్ గారికి అడ్రస్సు ఇచ్చింది కృష్ణమాది గారు ఎంఆర్పిఎస్ ఉద్యమే. పాపం ఇజ్రాయిల్ గారు ఈ విషయం మర్చిపోయే కోసం ఆయన ఏదో భ్రమలో ఉన్నాడేమో, దయచేసి గుర్తు చేస్తూ ఉన్నాం. కృష్ణమాది గారి పుణ్యమాని ఉద్యమంలో పనిచేయటం ద్వారాగానే ఈ బొమ్మి ఇజ్రాయిల్ అనేటువంటి వ్యక్తి ఎవరిదో ఈ యొక్క కోనసీమ సమాజానికి, మాదిగ సమాజానికి తెలిసింది. అటువంటి ఉద్యమంలో పనిచేసి పైకి వచ్చినటువంటి బొమ్మి ఇజ్రాయిల్ గారు ఈవేళ ఎమ్మెల్సీ హోదాలో ఉండి కృష్ణమాది గారిని విమర్శించడం చాలా హాస్యాస్పదం, సిగ్గుచేటు. అసలు ఈ ఎమ్మెల్సీ ఎలా వచ్చిందో ఒకసారి బొమ్మి ఇజ్రాయిల్ గారిని ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నీకు ఎమ్మెల్సీ రావడానికి ముందు నువ్వు ఎన్నెన్ని ప్రయత్నాలు చేసి కృష్ణమాది గారు ఫోటో లేకుండా మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో సక్సెస్ చేసుకుని నువ్వు ఎమ్మెల్సీ తెచ్చుకోగలిగావా కృష్ణమాది గారు ఫోటో లేకుండా అని చెప్పేసి సందర్భంగా మీకు నేను సవాల్ విసురుతా ఉన్నాను. దమ్ముంటే దీన్ని కృష్ణమాది గారు ఫోటో లేకుండా నేను ఎమ్మెల్సీ సాధించుకున్నానని చెప్పి దమ్ముంటే నువ్వు బహిరంగంగా ప్రకటన చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కృష్ణమాది గారి ఫోటోతో ఆ ఫోటో పెట్టుకుని నువ్వు ఎమ్మెల్సీ సంపాదించిన నువ్వు ఈవేళ కృష్ణమాది గారు విమర్శిస్తున్నావు. చాలా సిగ్గుసేటు, ఖబర్దార్ బొమ్మి ఇజ్రాయిల్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నువ్వు నీ పార్టీ అభిమానం ఉంటే నీ పార్టీ ప్రచారం చేసుకో, మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ నువ్వు కోనసీమలో మాదిగ జాతిని పక్కదారి పట్టించడం కోసం కృష్ణమాది గారిని విమర్శించడమే ఏకైక ఎజెండాగా పెట్టుకుని ప్రవర్తిస్తే మాత్రం దీన్ని పూర్తిగా మేము ఖండిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నువ్వు నీ పార్టీ ఏదో దళితులకి చేసిందని చెప్తున్నావు. ఏం చేసింది ఒక్కసారి నువ్వు విపులంగా మాట్లాడితే విషయాలు జాతికి అర్థమవుతూ ఉంటాయి. దళిత జాతికి నీ పార్టీ నాయకత్వం మేలు చేసింది అంటున్నావు. ఏ దళిత నాయకుడికి మీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనే న్యాయం చేయలేదు. ఎందుచేతనంటే నీ పార్టీ దళితులకు ఉన్నటువంటి 27 సంక్షేమ పథకాలు తీసేసిన పార్టీ నీ పార్టీ. నీకు సిగ్గులేదా ఈ విషయం? నీకు తెలియదా ఈ విషయం? నువ్వు ఆ పథకాలను రద్దు చేసినప్పుడు నీ దళిత వాయిస్ ఏమైందని చెప్పేసి కూడా నేను సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అదే మాదిరిగా డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడు కానీ, వీధి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు కానీ నీకు నోరు ఎందుకు మెదలేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అలాగే ఎస్సీలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల నిధులన్నీ కూడా, ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా ఇష్టానుసారంగా మీ నాయకుడు వివిధ రకాల వర్గాల వారికి ధారాదత్తంగా పంచుతున్నప్పుడు మరి మన నిధుల్ని ఎందుకు అలా పంచినావని ప్రశ్నించే దమ్ము ధైర్యం నీకు లేదు. ఈవేళ నువ్వు జాతి కోసం మాట్లాడుతూ ఉన్నావు. నీది కేవలం రాజకీయ పార్టీ ఆరాటంతో నువ్వు మాట్లాడుతున్నావు. కానీ కృష్ణమాది గారిది జాతి యొక్క పోరాటం, జాతి ఉనికి కోసం పోరాటం చేస్తున్నాడు. అటువంటి వ్యక్తిని నువ్వు విమర్శించడం తగదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే నీకు ఫిబ్రవరి 6, 7, 8 తారీఖుల్లో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కోసం వాదోపవాదాలు జరుగుతున్న సందర్భంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ కేసు ఆ సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరుగుతున్న సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక అడ్వకేట్ని నియమించకపోతే అప్పుడు నీ జాతి యొక్క ప్రయోజనాల గురించి నువ్వెందుకు పట్టించుకోలేదు ఇజ్రాయిల్ మాదిగ అని చెప్పి నేను ఈ సందర్భంగా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను. నీవు కేవలం మాదిగ జాతిని పక్కదారి పట్టించడం కోసం కోనసీమలో నువ్వు ఈ ప్రయత్నాలు చేస్తున్నావు. నీ ప్రయత్నాలన్నీ కూడా చెల్లుబాటు కావని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, నీవు బాపట్ల వెళ్ళి
బాపట్లలో నేను ప్రచారం చేశాను. ఆ 7 నియోజకవర్గాల్లో మాదిగలు ఎవరో కృష్ణ మాదిగని సమర్థించట్లేదని చెప్పి నువ్వు ఒక కోనసీమలో ఉన్నటువంటి ఒక నగ్న సత్యాన్ని నువ్వు ఒప్పుకున్నావు. దానికి ధన్యవాదాలు. ఎందుచేతనంటే బాపట్లలో ఉన్నటువంటి మాదిగలు కృష్ణమాదిని ఒప్పుకోలేదు అంటున్నావు అంటే కోనసీమలో ఉన్నటువంటి మాదిగలు ఖచ్చితంగా కృష్ణమాదిని ఒప్పుకుంటున్నారనేటువంటి విషయాన్ని నువ్వు చెప్పకనే చెప్పావని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. కోనసీమలో ఉన్నటువంటి మాదిగలు కృష్ణమాది గారి పిలుపు మేరకు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులకి పూర్తి మద్దతు ఇస్తున్నారు. 80-90% మంది మాదులు కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులకి మద్దతు ఇస్తూ ఉన్నారు. నీకు ఈ సందర్భంగా సవాలు విసురుతున్నాను నేను. ఎందుచేతనంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే నీ ఇష్టం ఏ అసెంబ్లీ నియోజకవర్గం సరే నువ్వు ఎన్నుకో. ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగల్లో మెజారిటీ వర్గం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులు సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే నీ నువ్వు చెంచాగిరి చేస్తున్నటువంటి వైసీపీ పార్టీకి మద్దతుగా ఉన్నారో నీ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మాదిగలంతా పక్కన పెట్టు. నేను ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నటువంటి కృష్ణమాది గారి మాట మీద ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నటువంటి మాదిగలందరూ పక్క తీసుకొస్తాను. ఎవరు బలాబలగాలు ఎంతో తెలుసుకుందాం అని చెప్పేసి సందర్భం నీకు సవాలు ఇస్తూ ఉన్నాను నేను. దయచేసి నీ ప్రగల్భాలు మానుకోకపోతే భవిష్యత్తులో ఈ కోనసీమ ప్రాంతంలో నువ్వు ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా మాదిగల నుంచి నీకు ప్రతిఘటన తప్పదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ, ఖబర్దార్ బొమ్మిదిరేలు నీ ప్రగల్భాలు మానుకో. జాతి పట్ల ఉన్నటువంటి గౌరవం కొద్ది కృష్ణమాది గారి సేవలో గుర్తించలేనటువంటి మూర్ఖత్వంతో నువ్వు మాట్లాడితే మాత్రం మాదిగల నుంచి నీకు తిరిగిపోటు తప్పదని చెప్పేసి సందర్భం తెలియజేస్తూ మరి ముగిస్తా ఉన్నాం. జై మాదిగా, జై మాదిగా, మంద కృష్ణమాది గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై మహాజన్, కృష్ణమాది గారి నాయకత్వం, కృష్ణమాది గారి నాయకత్వం. ఖబర్దార్ బొమ్మిదిరేలు, ఖబర్దార్ బొమ్మిదిరేలు.